హైదరాబాద్ లో స్ట్రీట్ ఫుడ్ కు యమ డిమాండ్. వేసవిలో ఐస్ క్రీమ్, జ్యూస్, సోడా, చెరుకు రసం, ఫ్రూట్ సలాడ్స్ వంటివి ఏ రోడ్డులో చూసినా దర్శనమిస్తాయి. మరి ఇలాంటి ఫుడ్ సేఫేనా? సరైన పద్ధతుల్లోనే వాటిని తయారు చేస్తున్నారా? తయారు చేసే వాళ్లకు అంటు రోగాలుంటే పరిస్థితి ఏంటి? ఇవన్నీ చాలా మందికి పట్టడం లేదు. మరోవైపు పట్టించుకోవాల్సిన అధికారులు అడపాదడపా దాడులు చేసి వదిలేయడం మినహా మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నించట్లేదు. మహానగరంలో ఫుడ్ సేఫ్టీపై జీహెచ్ఎంసీ ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. కొన్ని నెలలుగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లలో తనిఖీలు చేస్తున్న అధికారులు భారీగా వయలేషన్స్ గుర్తిస్తున్నారు. అపరిశుభ్రమైన కిచెన్ నుంచి మొదలు పెడితే గడువు ముగిసిన వస్తువుల వాడకం వరకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రైవేటు హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి. లైసెన్సులు లేకపోవడంతో పాటు హాస్టళ్లలో పనిచేస్తున్న కార్మికులకు హెల్త్ సర్టిఫికెట్స్ తీసుకోకపోవడం వంటి తప్పులు చేస్తున్నారు. కొంత ఆర్గనైజ్డ్ గా ఉండే హోటళ్లలోనే నిబంధనలు తుంగలో తొక్కుతుంటే అసలు పర్మిషన్లు అవసరం లేని టిఫిన్, జ్యూస్ సెంటర్లు, సలాడ్స్ వంటివి విక్రయిస్తున్న చోట పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. రోడ్ సైడ్ ఫుడ్ విక్రయించే వారికి జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ విభాగం ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ గ్రేటర్ లో అటువంటి చర్యలు కనిపించట్లేదు. దీంతో తప్పులు ఎక్కువగా జరుగుతున్నాయి. వేసవిలో ఫ్రూట్ జ్యూస్ సెంటర్లు, సోడా, చెరకు రసం, ఫ్రూట్ సలాడ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాపారాలు చేసే కొందరు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల కొన్ని జ్యూస్ సెంటర్లు, రోడ్ సైడ్ ఈటరీస్ ను తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు లోపాలు గుర్తించారు. జ్యూస్ కోసం వాడే పళ్లు కుళ్లిపోవడం, ఈగలు వాలడం, పరిసరాలు హైజెనిక్ గా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి లైసెన్సులు లేకుండానే, సరైన జాగ్రత్తలు తీసుకోకుండానే వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. చాలా సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫుడ్ సేఫ్టీని గాలి కుదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జీహెచ్ఎంసీలో ఫుడ్ సేఫ్టీ పరిశీలన కోసం అధికారులు చాలా తక్కువగా ఉన్నారు. వేల సంఖ్యలో ఉన్న చిరు వ్యాపారులను ఒక గొడుగు కిందకు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యానికి చేటు చేయకుండా ఉండే ఆహార పదార్థాల తయారీ, వినియోగంపై శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే కల్తీ ఆహారం తిని పౌరులు అనారోగ్యం బారిన పడే అవకాశముంది.